ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మనకొనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, మకర రాశికి రాశి అధిపతి ఎవరు? వీరికి మిగతా నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలాంటి యోగాన్ని ఇస్తున్నాయి? తప్పకుండా. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ నక్షత్రాలు వచ్చేసి మనకి మకర రాశిలో ఉంటాయి. సో ఈ మకర రాశి వారికి ముఖ్యంగా ద్వితీయ స్థానం అంటే కుంభరాశిలో శని ఉన్నాడు. ప్రస్తుతం వీరికి ఏలినాటి శని నడుస్తుంది. లాస్ట్ ఫేజ్ అండి. సో 5.5 years అయిపోయింది అనుకోండి, 6 years అయిపోయింది అనుకోండి, ఇంకొక ఏడార్థం ఉంది. ఏప్రిల్ 2025 తోటి వీరికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. గురువు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నాడు, కొంచెం మిశ్రమంగానే ఉన్నాడు. రాహుకేతులు మటుకు మంచి పొజిషన్లో వచ్చాయండి ప్రస్తుతం, ఎందుకంటే మొన్నటిదాకా రాహుకేతులు కూడా బాలేరు. సో ఇప్పుడు రాహు వచ్చేసి మనకి తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు, కేతు వచ్చేసి భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి వీరికి ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా 2 గ్రహాలైన గురువు అంత బాలేడు, మిశ్రమంగా ఉంది. శని అస్సలు బాలేడని చెప్పాలి. ఒకటి ముఖ్యంగా ఏలినాటి శనిలో ఎలా చూడాలంటే అండి, ఫస్ట్ ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు. మనకన్నా ముందు రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది, మన రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది, మన నెక్స్ట్ రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఫస్ట్ 2.5 సంవత్సరాల్లో హెల్ప్ చేస్తే మిగతా 5 ఏళ్ళు 2.5 చేయడు. ఫస్ట్ చేయకుండా మధ్యలో చేస్తే కనుక ఆ ముందు లాస్ట్లో చేయడు. ఈ 5 ఏళ్ళు చేయకపోతే కనుక ఈ లాస్ట్ 2.5 ఏళ్ళు హెల్ప్ చేస్తాడు మేడం. సో అలాగే మనం చూసుకోవాలి. కాబట్టి వీరికి మిశ్రమంగా ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక లాస్ట్ ఫేజ్ వచ్చింది కాబట్టి ఏలినాటి శని ఖచ్చితంగా ఇప్పుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు కనీసం గురుబలం కూడా లేదు కాబట్టి వీరికి ఆ సహాయం చేసినా కూడా అంత గొప్పగా ఏమి ఉండట్లేదు ప్రస్తుతం. ఎందుకంటే గురుబలం ఉంటే కనుక అదొక ఉద్యోగంలో ప్రమోషన్ రావడం అనుకోండి, విద్యార్థులకైతే బెస్ట్ సీటు ర్యాంక్ రావడం కానివ్వండి, వ్యాపారస్తులైన పెద్ద లాభం రావడం అలాంటివి జరుగుతాయి. అవన్నీ జరగాలంటే గురుబలం ఉండాలి. గురువు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి అంత గురుబలం లేదు కాబట్టి మిశ్రమ ఫలితాలు, సగం ఫలితాలే వస్తున్నాయి. అవి ఫుల్గా రావాలంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ వస్తేనే అది పంచమ స్థానంలో గురువు వస్తాడు కాబట్టి అప్పటి నుంచి అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుతం అంటే మిశ్రమంగా ఉందనాలి. అంటే 7.5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మన రాశిలో ఉండేటప్పుడు మనకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటారా? మనకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మన రాశిలో అంటే మన ఇంట్లో ఉన్నట్టే అనమాట. సో మన రాశిలో ఎప్పుడైతే ఉందో అప్పుడు మటుకు స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, గృహిణులు, లేకపోతే ఈ మకర రాశి వారికి అనారోగ్యం చేయడం, డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం. ప్లస్ ఇంకోటంటే చాలామంది ఈ ఏలినాటి శని వస్తుంది, అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుందని దాంతో బాధపడుతూ ఉంటారు. బాధ ఏం లేదండి, యాక్చువల్లీ అంటే బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళు కాదని మనకు తెలుస్తుంది అన్నమాట. అవన్నీ తెలిసేది ఏలినాటి శనిలో. అందుకు బాధ ఎక్కువగా పడతాం. క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, మిత్రుడు శత్రువు అవడం, సో మనకు బాగా కావాల్సిన వాడు మనతో మాట్లాడకపోవడం, వాడు ఏదో అలగడం, అది కాకుండా మన మీద అభాండం వేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో మనం చాలా బాధపడతాం, ఇదేంటి ఇన్నేళ్ళు ఇలా. అవన్నీ ఏలినాటి శనిలో చూపిస్తాయి, అంటే ట్రూ కలర్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఆ సమయంలో కొంచెం బాధపడతాం, కానీ మంచిదే అంట. ఎందుకంటే ఎంత ఎర్లీగా అవతల వాళ్ళ గురించి మనకు తెలిస్తే అంత మనం జాగ్రత్తగా ఉంటాం, కొత్త వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉంటాం అని తెలుసుకోవాలి. ఏలినాటి శని అనేది ఒక గుణపాఠం అండి. ఇంకోటి ఏలినాటి శని అనేది మనకి ఆధ్యాత్మిక చింతన పెంచుతుంది, దైవానికి దగ్గరగా అవ్వగలుగుతాం,
పూజా పునస్కారాలు పెరుగుతాయి. ఎవరైతే ఈ జ్యోతిషం వృత్తి, ఈ వాస్తు, ఈ వీటిలో ఉన్నారో వారికి ఇంకా చాలా బాగా వస్తుంది అన్నమాట. ఆ సమయంలోనే ఎక్కువగా నేర్చుకోగలరు. ఇలా దైవ చింతన కానీ, ఆధ్యాత్మిక చింతన కానీ, ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా విషయాలు దేవుడివి కానీ అవి ఇది సరైన సమయం అండి. కాబట్టి అది మనకి మేలే చేస్తుంది. కానీ ఇదేంటంటే చాలామంది లగ్జరీ వీధిలో వాటిల్లో పడిన వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు, కానీ మామూలు వాళ్ళకి మటుకు ఇది బెస్ట్. ఏలినాటి అన్నీ కూడా మనకి తెలియజేస్తారన్నమాట, ఏది ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి మనం అనేది. అందుకే అది మంచిదే అని అనిపిస్తుంది. వీరికి మరి స్థానచలనం అనేది ఉంటుంది. స్థానచలనం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ఉంది కాబట్టి ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ ఎత్తుక్కోవడం కానీ, అయితే ఫారెన్ వెళ్ళడం కానీ. ఫారెన్ వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఏలినాటి శనిలో గట్టిగా ట్రై చేస్తే బెస్ట్ అండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏలినాటి శని ఉంది కాబట్టి, స్థానచలనం ఉంది కాబట్టి మనం గట్టిగా ప్రయత్నిస్తే వెళ్ళేదే ఈ ఊరు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ వెళ్ళేదే ఫారెన్కి వెళ్ళడానికి అది ఉపకరిస్తున్నమాట. సో వాళ్ళు దానికి ట్రై చేయడం బెస్ట్. ఏలినాటి శనిలో ఉండేటప్పుడు గృహయోగం కానీ లేదంటే వివాహ యోగం కానీ ఉంటుందా? వివాహ యోగం ఉండదండి. వివాహ యోగం అమ్మాయిలకైతే ఉంటుంది. ఎందుకంటే అదేంటంటే అబ్బాయిలకి ఉండదు, అమ్మాయిలకి అంటే సాధారణ అమ్మాయిలకి స్థానచలనం అవుతుందండి, తల్లిగారింటి నుంచి అత్తగారింటికి. అబ్బాయికి అయితే రాదు కదా, అత్తగారింటికి రారు కదా, ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంటి అల్లుడి కింద ఉండమని, అది చాలా రేర్. కానీ అమ్మాయిల మటుకు స్థానచలనం సాధారణంగా వివాహంతో అవుతుంది. కాబట్టి ఏలినాటి శని నడుస్తున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారు గట్టిగా ప్రయత్నిస్తే వారికి వివాహం ఎందుకు అవకాశాలు ఎక్కువగానే. గృహం గురించి అడిగారు. గృహం కూడా సాధారణంగా ఉండదు, కానీ గృహస్థానం వచ్చేసి చతుర్థ స్థానం. కాబట్టి మన రాశి నుంచి చతుర్థ స్థానంలో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా గృహం వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ మకర రాశి వారికి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కొంటారు లేదా కడతారు, లేదా స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు పైన ఫ్లోర్ వేయచ్చు. కాబట్టి ఇల్లు మటు ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల. మరింత మెరుగైన ఫలితాలను పొందేందుకు ఎటువంటి పరిహారాన్ని పాటించాలంటే? మకర రాశి వారికి ఏలినాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తానుగా దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, మకర రాశి వారి రాశి ఫలితాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.